శిరసల గంగళం చూసిన వినవా? లేదు రాదా? మెడవ కోలహారం లేక నాగబాములు వెలుగులా చూసిన వినవా? అయ్యో రామా లేదయ్యా. ఈ బూది రేఖల ధరించడం చూసిన వినవా? కట్టన గుడ్డల లేక జింక చరమో ధరించడం చూసిన వినవా? నువ్వు నదినా కార్యార్థమా చెప్పవా? ఒక ఆడదంటే ఒక కోరిక ఉంటుంది. సుఖ సంతోషములు ఎన్ని బాగున్నా, ధనధాన్యములు ఎన్ని బాగున్నా ఒక ఆడదానికి ఒక కోరిక మీద ఉంటారు. ఏందో చెప్పలేదు. ఏమి కోరిక బాబా అన్నాడు? ఈశ్వరుడు భార్య పార్వతి అనే సంగతి నాగలోకము, ఇంద్రలోకము, కైలాసము, బ్రహ్మలోకము, వైకుంఠము నానా రాజ్యములంత తెలుసు కాబట్టి నువ్వు గాన సెలవిస్తే ఈ పార్వతి రూపమే పడమారి అది దేవలోకం ఏలుపడుతున్నాడు దేవేంద్రుడు. దేవేంద్ర భార్య అమరావతి, అమరావతి గర్భంలో ఆరమంది కూతుళ్లు పుట్టున్నారు. శశిదేవి, శ్యామలాదేవి, రచీదేవి, అరుంధతి, కౌసల్య, లక్ష్మి 6 మంది కూతుళ్లు పుట్టున్నారు. వాళ్ళ గర్భంలో 7వ గర్భంలో ఒక కొడుకు కోసం ప్రార్థిస్తున్నారు. ఆ 7వ గర్భంలో ఒక కొడుకు పుట్టను, ఒక్క కుమార్తె పుట్టను. మరి ఎట్లా బాబా? వాళ్ళ గర్భంలో నేను జ్ఞానదా పడగయ్యా సిరుసులు 12 సింహులు 24 ఒకటి ఆదిశేషుడు ఇవ్వటాలని ఆశకున్నాను. నువ్వు సెలవిస్తే ఈ కైలాసంలో నేను కదిలిపోతాను. ఈశ్వరుడు భార్యగా పార్వతి పడిమారి ఆదిశేషుడు జన్మిస్తాన ప్రాణనాథ అన్నాడు. ఆ మాటలు విని సతిలేదు పదయాల భర్తలేల పాఠవేళ ఇది దాని ఇది ఆరాపణ లక్షణంగా భార్య భర్తగా పడుకున్నాం మన ఇద్దరం. నన్ను వదిలి వెళ్ళాలని 4,000 రూపాయలు పింఛన్ వేసుకున్నారంటే ముగ్గురు తెచ్చి అక్కడ ఆడవాళ్ళు చేసిన మా ఊర్లో నిన్న మంగళవారం 3 మొగలు చంపేసాడు ఆడవాళ్ళు. ఏమ్మా అంటే ఈయన బట్టుండే లాభమా? వీడు చూస్తున్నాడు మనకు 4,000 పింఛన్ ఇస్తారా అని నేను చంపేసాను అనిచేస్తాను అన్నదాన్ని. ఆ విధముతో సముడు దగ్గర భర్త లేదు భాగ్యమేళ సంగ సంతోషమేళ బామా ఈ కైలాసములో సతి లేదు పతి అలా భర్త లేదు భాగ్యమేళ. నా పరిస్థితి బామన్నా నాదా ఏ రోజైనా ఏ జనమైనా నువ్వే నాకు మొగుడుకున్నారా? నేనే నీకు భార్య ఉండాలా? ఏం చేయాలా అంటే ఈ రూపం పడమారు. అవును కైలాసములో ఈశ్వరు రూపం పడమారి జలాగంజ గర్భములో మాయవాడు జమదగ్నై నువ్వు పుట్టు. నేను అవతారం పడమారి తొలి అవతారం నాగార బొమ్మ, 2వ అవతారానికి రేణుక అవతారానికి వస్తా. గిర్రాజు పారక మాట కనక స్తంభాలన్నాడని చేరుకొని గిరిరాజు కూతురయ్యి మునగ జంతల వీర బయట నీ కన్ను నా కన్ను అట సంపదే పెళ్ళయ్యా
ఎన్ని రూపాయల పడి మారిన జడల మునీశ్వరుడు, గాలి మునీశ్వరుడు, పాల మునీశ్వరుడు, నీల మునీశ్వరుడు, వెంకటేశ్వరుడు, అయ్యా కైలాస ఈశ్వరుడు, ఇన్ని రూపాయలు నువ్వు వస్తావు. నేననగా అయ్యా ఎన్నో రూపాయలు అవతారం పడిమారి తొలి అవతారం ద్రౌపది అవతారం 5 మంది పంచపాండవులు పెళ్ళాడి ఒక అవతారం ఎత్తాను. 2 అవతారములు నాగార రూపం ఎత్తాను. 3 అవతారములు రేణుక అవతారం ఎత్తాను. ఏదో నాటికి ఎన్ని రూపాయలు ఎత్తినా, నేను ఎన్ని రూపాయలు ఎత్తినా నిన్ను వదిలినాదా ఒక క్షణమైన ఉన్నదేనా నిన్ను వదిలి నేను ఉండలేను, ఒక క్షణమైనా ఉండను, నన్ను వదిలి ఉండలేదు. నాదా నిన్ను ఎగువల జరిగిన, నిన్ను సంవత్సరాలు జరిగిన నువ్వే నాకు భర్తది, నేనే నీకు భార్య. చేతిలో చెప్పవప్పగించా ఆ సతీపతులు మాట్లాడుకున్నాడు. నీకు దేవలోకాల కదులుపోబామన్నాడు ఈశ్వరుడు. సెలవిచ్చేసినాడు. ఆ ఈశ్వరుడు చేసి చెప్పినాడు. ఆ మాటలు విని ఇక దేవలోకానికి వస్తున్నాడు. వాళ్ళ స్థితిగత ఉండాలయ్యా. దేవలోకం నిలబడుతున్నాడే దేవేంద్రుడు. అది దేవే లోకాల, అది దేవేంద్ర లోకాల. దేవేంద్రుడు వారి అమరావతి 6 మంది కుమార్తెలు పుట్టున్నారు. 6 మంది కుమార్తెలు మనకు డబ్బు, ధనము, ఉద్యోగులు, ఉద్యోగులు, రక్తములు, ముత్యములు, మనకు ఎంతో సంపద ఉన్నారు. మనకు గోత్రాల వాడిన 6 మంది కూతురు